విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 1965లో 12 చిత్రాల్లో నటించారు. వీటిల్లో 8 చిత్రాలు డైరెక్ట్ గా 100 రోజులు ఆడాయి. ఇది అరుదైన రికార్డు. ఆ ఏడాదిలోనే హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన తొలి సినిమా దేవత కూడా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ రోజుల్లో హాస్య నట చక్రవర్తి రేలంగి తరువాత మళ్ళీ అంతగా పాపులర్ అయిన హాస్య నటుడు పద్మనాభం. నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే సహనటుడు వల్లం నరసింహారావుతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారు పద్మనాభం. వీరి నాటక సంస్థ పేరు రేఖ అండ్ మురళి ఆర్ట్స్. వల్లం నరసింహారావు కూతురి పేరు రేఖ, మురళి పద్మనాభం కొడుకు పేరు. ఆ రోజుల్లో పద్మనాభం ఇంటి పక్కనే ఉండేవారు సంగీత దర్శకుడు కోదండపాణి. పద్మనాభం ప్రదర్శించే నాటకాలకు ఆయనే సంగీత దర్శకుడు. రచయిత వీటూరి కూడా ఈ బృందంలో సభ్యుడే. ఆయన ఒకరోజు ఒక కథ చెప్పాడు. పద్మనాభం, కోదండపాణి ఇద్దరూ విన్నారు. కథ బాగుంది, కానీ అది ద్విపాత్రాభినయం సబ్జెక్టు కనుక నాటకానికి పనికిరాదు. సినిమాకైతే ఓకే, పెద్ద హీరో హీరోయిన్తో ఆ సినిమా తీయాలి. అది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక తన వల్ల కాదనుకున్నారు పద్మనాభం. పైగా ఆ సమయంలో ఆర్టిస్టుగా ఆయన చాలా బిజీగా ఉన్నారు కూడా. సినిమా నిర్మాణం ప్రారంభిస్తే నటనకు ఇబ్బంది కలుగుతుంది కనుక ఎందుకులే అనుకున్నారు. కథ బాగుంది, ఇంకెవరికైనా వినిపించండి, సినిమా తీయడం నా వల్ల కాదు అని నిర్మోహమాటంగా చెప్పేశారు పద్మనాభం. వీటూరి ఆ కథను మరికొందరు నిర్మాతలకు వినిపించారు, కానీ అది విషాదాంత కథ కావడంతో తీయడానికి వారు వెనుకంజ వేశారు. ఇలా 2 నెలలు గడిచాయి. తన వేషాల హడావిడిలో ఆ కథ గురించి మర్చిపోయారు పద్మనాభం. కానీ కోదండపాణి మాత్రం మర్చిపోలేదు. ఒకరోజు మాటల మధ్య ఆ కథ బాగుంది కదా, ఎవరో ఎందుకు, నువ్వే ధైర్యం చేసి తీయరాదు అని పద్మనాభంతో అన్నారు కోదండపాణి. బాగా ఆలోచించి చివరకు ఓకే, అలాగే చేద్దాం, ఈ సినిమాకు ఎన్టీఆర్ అయితే బాగుంటుంది, కానీ ఆయన మన సినిమాల్లో నటిస్తాడంటావా అని అడిగారు పద్మనాభం. నీకు బాగా సన్నిహితుడే కదా, వెళ్ళి అడుగు, ఆయన ఓకే అంటే నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అని ఎంకరేజ్ చేశారు కోదండపాణి. ఒకరోజు వీటూరి, వల్లం నరసింహారావులను తీసుకుని ఎన్టీఆర్ను కలిశారు పద్మనాభం. ఎన్టీఆర్ తొలిసారి హీరోగా కనిపించిన షావుకార్ చిత్రంలో పద్మనాభం నటించారు. అలాగే ఎన్టీఆర్ను స్టారుగా నిలిపిన పాతాళ భైరవి చిత్రంలోనూ పద్మనాభం ఉన్నారు. తన సహనటుడు నిర్మాతగా మారుతున్నాడని విని ఎన్టీఆర్ సంతోషించి కథ విన్నారు. కథ బాగుంది బ్రదర్, కానీ కామెడీ లేదు, ట్రాజిడీ సినిమాను ప్రేక్షకులు చూస్తారా బ్రదర్ అని అడిగారు. కామెడీ విషయం ఈ కమెడియన్ చూసుకుంటాడన్నగారు అని హామీ ఇచ్చారు పద్మనాభం. ఇట్స్ ఆల్ రైట్. ఇటువంటి హెవీ డ్రామా పండించాలంటే మంచి దర్శకుడు కావాలి. హేమంబరధరరావుని దృష్టిలో ఉంచుకోండి, లేదా మీ దృష్టిలో మరెవరైనా ఉంటే ఆయన్ని తీసుకోండి అని సలహా ఇచ్చారు ఎన్టీఆర్. మేము అదే అనుకుంటున్నాం అన్నగారు అని చెప్పారు పద్మనాభం. ఆ తర్వాత ఎన్టీఆర్ స్వయంగా డేట్స్ రాసి ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పారితోషికం 50,000, కానీ పద్మనాభం కోసం 10,000 తగ్గించారు ఎన్టీఆర్. ఇందులో హీరోయిన్ గా మహానటి సావిత్రి నటిస్తే బాగుంటుందని పద్మనాభం అభిప్రాయం. అందుకే ఆవిడ దగ్గరికి వెళ్ళారు పద్మనాభం. ఆవిడకు కూడా కథ బాగా నచ్చింది. ప్రతి సినిమాలో నాకు మంచి పాత్రలు దొరుకుతున్నాయి, మీరు ఒకేసారి 2 పాత్రలు ఇస్తున్నారన్నమాట అని ఎంతో సంతోషంతో చెప్పారు మహానటి సావిత్రి. ఆ సమయంలో ఆవిడ 3 నెలల గర్భిణి. ఆ విషయం చెప్పి మీ సినిమా పూర్తి చేయడానికి 6 నెలలు పట్టవచ్చు, గర్భంతో నటించడం కష్టం కనుక ఓ 6 నెలలు ఆగగలరా అన్నారు సావిత్రి. లేదమ్మా, మేము 3 నెలల్లోనే సినిమా పూర్తి చేస్తాం, రామారావు గారి డేట్స్ కూడా అలాగే ఇచ్చారు, మీరేమి సందేహించకండి అని ధైర్యంగా చెప్పారు పద్మనాభం. అది సాధ్యమేనా అని ఆశ్చర్యపోతూ అడిగారు సావిత్రమ్మ. ఆవిడకు కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇస్తుండగా ఓ 100 రూపాయల నోటు జారి కింద పడింది. సావిత్రమ్మ వంగి ఆ నోటు తీసుకొని కళ్ళకు అద్దుకొని, ఇది మంచి శకునం, మీ సినిమా 100 రోజులు ఆడుతుంది చూడండి అన్నారు. మొదట దర్శకుడు హేమంబరధరరావు దగ్గరికి వెళ్ళి ఆయన డేట్స్ తీసుకొని మిగిలిన నటీనటుల్ని ఎంపిక చేశారు. విలన్ పాత్రకు రాజీనామా తీసుకున్నారు. నాగయ్య, నిర్మలమ్మ, గీతాంజలి, వంగర తదితరులు ఓకే అయ్యారు.
సావిత్రమ్మ పోషించిన రెండవ పాత్రకు ప్రియుడుగా వల్లం నరసింహారావు నటించారు. కామెడీ విషయం గురించి ఎన్టీఆర్ ప్రత్యేకంగా చెప్పడంతో దాని మీద దృష్టి పెట్టారు పద్మనాభం. సినిమాలో తన పాత్రను సినిమా పిచ్చోడిగా మలిచారు. మద్రాసులోని తారలి అందరి ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకుంటారు పద్మనాభం. ఎస్వి రంగారావు, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, కాంతారావు, అంజలీదేవి వీళ్ళంతా కనిపించే ఆ 10 నిమిషాల ఫుటేజ్ దేవత చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అయింది. ధైర్యం చేసి తన ఇల్లు 40,000కు తాకట్టు పెట్టి వాణి ఫిలిం పంపిణీ సంస్థ అధినేత కాకర్ల వెంకటేశ్వరరావు సహకారంతో 100 రోజుల్లో దేవత చిత్రాన్ని పూర్తి చేశారు పద్మనాభం. ఈ చిత్ర నిర్మాణం జరుగుతుండగానే ఇందులో నటిస్తున్న నాగయ్య గారికి పద్మశ్రీ పురస్కారం లభించడంతో సెట్లో ఆయన్ని సత్కరించారు పద్మనాభం. సినిమాలో ఎన్టీఆర్, సావిత్రమ్మల కొడుకుగా పద్మనాభం తనయుడు మురళి నటించారు. ఇందులో ఫిలిం డైరెక్టర్ గా హాస్యనటుడు నాగేష్, ఆయన అసిస్టెంట్ గా పేకేటి కాసేపు కనిపించిన ప్రేక్షకుల్ని తెగ నవ్వించారు. దేవత చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీతం ప్రాణం పోసింది. శ్రీశ్రీ, దాశరథి, నారాయణరెడ్డి, కొసరాజు, పాలగుమ్మి పద్మరాజు ఒక్కో పాట రాయగా వీటూరి 3 పాటలు రాశారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, తొలివలపే పదే పదే, కన్నుల్లో మిసమిసలు పాటలను వీటూరి రాశారు. మరో విశేషం ఏమిటంటే చిత్రంలో విశేష ప్రజాదరణ పొందిన బొమ్మను చేసి ప్రాణం పోసి పాటను శ్రీశ్రీ రాసిన దానికి పల్లవి రాసింది వీటూరే. మా ఊరు మదరాసు, నా పేరు రామదాసు అంటూ కొసరాజు రాసిన పాటను పద్మనాభం పాడడం విశేషం. 1965 జూలై 24న విడుదలైన దేవత చిత్రం 6 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా వల్ల వచ్చిన లాభాలతో ఇంటి అప్పు తీర్చేయడమే కాకుండా మరిన్ని సినిమాలు తీసే ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అలా పెద్ద హీరోలతో పద్మనాభం సినిమాలు తీస్తూ వెళ్ళి ఉంటే బాగుండేది. ఆయన కూడా ఒక అగ్ర నిర్మాతగా మిగిలి ఉండేవారు. కానీ చాలా మంది హాస్య నటుల లాగానే తను కూడా తన టాలెంట్ను నిరూపించుకునేందుకు సొంత సినిమాలను వేదికగా చేసుకొని దెబ్బతిన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.